ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఎలాగైనా సరే కరెక్ట్గా ఇది ఎలాగైనా నేనే గెలవాలి, ఇలా కానీ నేను గెలిచేటట్లు మీకు చేస్తే మీకు హౌసింగ్ లోన్ ఇప్పిస్తాను, అలాగే పక్క ఇల్లులు కట్టుకునే విధంగా నేను చేస్తాను, మీకు ఏది కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పేసి హామీలు ఇస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ చాలా సంతోషించి సార్ మేము మీకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య పిఏ అయితే కావ్య దగ్గరికి వెళ్ళి మేడం మేడం సార్ ఎన్నో హామీలు ఇస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ సార్ వైపే తిరిగిపోయారు, ఇప్పుడు మనం ఎలా చేయగలము అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే తను చేయగలిగిందంతా తను చెయ్యని, మనం తర్వాత చూసుకుందాం, మన సంగతి తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పిఏ అయితే ఏంటి మేడం ఇలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అనామిక గోపాలం దగ్గరికి వెళ్ళి మీరు ఈ ప్రాజెక్ట్కి ఎలా ఇవ్వగలిగారు, వాళ్ళ ఇంట్లో ఇప్పటికే చాలా తక్కువలు అవుతున్నాయి, వాళ్ళు విడిపోయే అవకాశం కూడా ఉంది, అలాంటిది మీ ప్రాజెక్ట్ వాళ్ళ చేతికి ఎలా పెట్టగలిగారో నాకు అర్థం కావటం లేదు, మీకు ఎలాగైనా సరే అవుట్పుట్ అనేది చాలా దరిద్రంగా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న గోపాలం కూడా అవునమ్మా, నువ్వు చెప్తుంది కూడా నిజమే, ఈ ప్రాజెక్ట్ని నేను ఇక వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు, నాది నేను తీసేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. మీ కంపెనీకి వచ్చే విధంగా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు.